అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం పగిలి సమబాణం సంధ్యారాగాలెన్నో పదవుల తాగిన వేళ మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందకనే సందేల కది నా శృతి మించెను నీలయ పెంచెను హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఈ రోజు మన పటాస్ లో బ్యాండ్ బాజా బరాత్ చేపించుకోవడానికి సెలబ్రిటీస్ వచ్చేసారు. కానీ దానికంటే ముందు రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు గెటప్ సీను, ఆటోరామ్ ప్రసాద్, ముక్కు అవినాష్ అండ్ కార్తిక్. లెట్స్ వెల్కమ్ దెం. నా పీసీ సెంటర్ లో రాసిస్తానే, నీయే సెంటర్ లో వచ్చి టెంట్ ఇస్తానే. నా పీసీ సెంటర్ లో రాసిస్తానే, నీయే సెంటర్ లో వచ్చి టెంట్ ఇస్తానే. సో లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ పిచ్చిగా నచ్చావు టీమ్ చేతన, తేజ్ అండ్ సంజీవ్. కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి భూలు తాకినట్టుంది. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. టీం అందరు ఇక్కడ ఉన్నారు. కుక్క కావాలి. ఎందుకు ఈ రోజు నేను టీమ్ అప్ చేసి నిన్ను సపోర్ట్ చేసి లాస్ట్ కి రవిని తీసుకెళ్ళిపోదాం. నాకు అదే కావాలి. రవిని ఎవరెవరు తీసుకెళ్ళిపోతారా? సోలో యాంకరింగ్ ఎప్పుడు చేద్దామా అని తీసుకెళ్ళిపో. మనం మొన్న ఏమనుకున్నాం, ఆడెళ్ళిపోతే మన ఇద్దరం చేద్దాం అనుకున్నాం కదా. సో ముందుగా పిచ్చిగా నచ్చావు గురించి వాట్ డు యు వాంట్ టు సే? ఎవరైనా బాగా నచ్చితే బాగా నచ్చింది, చాలా నచ్చింది, సూపర్ నచ్చింది అని. కానీ రవి బాగా నచ్చితే ఏం చెప్తారు? పిచ్చిగా నచ్చావు రవి. ఓకే, సో పిచ్చిగా నచ్చావు సినిమా గురించి పక్కన పెట్టేస్తే పటాస్ లో కొంచెం ఎంటర్టైన్ అవ్వడానికి వచ్చారు కాబట్టి పటాస్ చూస్తుంటారా? డూ యు నో సంథింగ్ అబౌట్ పటాస్? కరెక్ట్ చెప్పు. ఇప్పుడు ఎన్టీ ఉంటే ఎప్పుడు వస్తుంది కరెక్ట్ చెప్పు. నేను ఎప్పుడు ఈటీ ప్లస్ పెట్టినా పటాస్ వస్తుంది. అదేంటో చెప్పు 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 చెప్పు. నైట్ 9 to 9:30. నీకు దమ్ముంటే ఏదన్నా అడుగు, చేతన చెప్తుంది. ఏదన్నా అడుగు, చేతన చెప్తుంది. రవి ఇంటి పేరు చెప్పు. రవి ఇంటి పేరా? చేతన రవి. థ్యాంక్ యూ సో మచ్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఎలాంటి సందర్భాల్లో కళ్ళు ఆర్పకుండా చూస్తాం? పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కళ్ళు ఆర్పకుండా చూస్తాం. సినిమా ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రత్యూష సూపర్. ఒక్కసారి మనం చేతన అప్పుడు చిన్నప్పుడు చేసింది భలే క్యూట్ గా ఉంటది కాబట్టి నువ్వు ఒకసారి ట్రై చేయి. కుక్క కావాలి అని. రెడీ? కుక్క కావాలి. ఒక్కసారి రా. నెక్స్ట్ బోర్డ్ ఎగ్జామ్ కి సన్నీ లియోన్ వచ్చినప్పుడు అట్లనే చూసుకుంటుంటాం. అరే ట్రా నిజంగా సన్నీ లియోన్ మా సీను. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు. కూర్చోనా? అట్లనే కూర్చో. ఇప్పుడు సన్నీ లియోన్ వస్తుంది, నువ్వు రాస్తున్నా. సడన్ గా ఎట్లా చూస్తావు చూద్దాం. సన్నీ లియోన్ ఇప్పుడే బయలుదేరింది, ఆడ ఎగ్జామ్ రాస్తుంటాడు. ఆగండి. శంషాబాద్ లో దిగింది. డబ్బును రమ్మనా. అరే సన్నీ లియోన్ వచ్చింది. నేను ఇన్విజిలేటర్. నేను చూస్తున్నప్పుడు నువ్వు కింద చూడాలి, సన్నీ లియోన్ చూడాలి. రెడీ? ఇన్విజిలేటర్ సన్నీ లియోన్ అన్న. నువ్వే ఇన్విజిలేటర్, నువ్వే సన్నీ లియోన్. దా బాగుందిరా. ఏం చూసాడు నీలో? ఇంకా సన్నీ లియోన్ అవసరం లేదు, నీ దగ్గర ఇన్వాల్వ్ అయిపోతున్నా. తేడా కొడుతుంది.
చెమటెక్కి ఉండరా శ్రీముఖక్క రవణ వర్షంలో రెయిన్ డాన్స్ ఆడుతుండే కన్నార్పకుంట చూస్తాం. వర్షంలో రెయిన్ డాన్స్ అరా నీ ఏదవా? వర్షంలో డాన్స్ అనొచ్చుగా. నెక్స్ట్ డాన్సర్ రవి షెట్టిప్పి 6 ప్యాక్ చూపించినప్పుడు అది ఉందో లేదో ఫస్ట్ నేను చూసుకో. లేదు ఇప్పుడు రవి అన్న ఇప్పిద్దంట చూస్తామంట మనం. నీకేంద్రా పక్కోడిది చూడాలని ఇంత ఆత్రత? నెక్స్ట్ పార్కులా పోరుడు లిఫ్ట్ కిస్ చేసుకుంటుంటే లిఫ్ట్ కాదు లిప్ టు లిప్. అదే మూతిలో మూతి పెట్టుకున్నప్పుడు ఇప్పుడు కార్తీక్ ఇంకా అవినాష్ అమ్మాయిలు పార్క్ లో మూతిలో మూతి పెట్టుకుంటున్నారు. నువ్వు ఎట్లా చూస్తావు చూద్దాం. రెడీ యాక్షన్. ఆయన నుంచి అవినాష్ చూసి అబ్బా నాకు పెట్టరే. సూదిలో దారం పెట్టినప్పుడు గేసి షాప్ ముందుకు వచ్చి క్లాప్స్ కొడితే అందరూ కలర్పకుండా చూస్తారు. ఎట్లా కొడతారు చూపి. ఆడు నా మీద ఎంత కోపం, నన్నే అడుగుతావా? నా పేరు శ్రీకాంత్. శ్రీకాంత్, నువ్వు చేతనాన్ని ప్రపోజ్ చేయాలి. ఎలా ఇంప్రెస్ చేస్తావు? జస్ట్ ఐ లవ్ యూ కాకుండా మంచిగా ప్రపోజ్ చేయాలి. ఇలా ఇంప్రెస్ అయిపోవాలి చేతన. ఓకేనా? కిందికి రా. ఇప్పుడు చేతనాన్ని ఇంప్రెస్ చేయాలంటే చేతన ఏం అడిగినా చేయాలి. చేతన యు ఆర్ ఎ ముంబై హీరోయిన్, నీకు అసలు తెలుగు రాదు. I don't know Telugu. రెడీ. I eat for you, I dog for you, I love you. దగ్గరికి వెళ్ళి హాయ్ చేతన అని చెప్పి నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, ఐ వాంట్ టాక్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి ప్రపోజ్. పోరా. I love you. What did he say? I love you. రే పండ్లు అమ్ముకునేడానికి చెప్తున్నారా? హీరోయిన్ చెప్తున్నారా? तुम्हारे को मैं प्यार कर रहा हूँ. అదే డైలాగ్ ఇట్లా ఉంగి చేతి పట్టుకొని చెప్పు. तुम्हारे को मैं प्यार कर रहा हूँ. तो एक टास्क करना है. क्या करना है? सूर्य नमस्कारम करने. मेरा తమ్ముడు అచ్చా కర్తా సూర్య నమస్కారం. అరే సూర్య నమస్కారం అండి. ఇట్లారా సూర్య నమస్కారం అంటే నీ ఫ్రెండ్ సూర్య గారికి సలాం కొట్టుడు కాదు. సూర్య నమస్కారం చేతన చూపెడుతుంది, అది చేయాలి అంతే. చేతన గారు ఒక్కొక్క ఆసన ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఐ లవ్ యూ చెప్పాలి. రెడీ. సింపుల్ రే. డీప్ బ్రీత్. ఒక లాంగ్వేజ్ చెప్పు. నిన్ను నేను ప్రేమిస్తున్నా. I love you. నా దగ్గరికి వెళ్ళి కాదు, నీకు చేతన పడిందో లేదో తెలియదు కానీ రవి స్నానం చేసావరా? రోజు 2 సార్లు చేస్తానా? రోజు 2 సార్లు కింద కడుక్కోవడం కాదు, పైన కడుక్కో. లేపే ముందు వార్నింగ్ అన్నా మేము ఉంటారు అని చెప్పు. నెక్స్ట్ భాష ఏంటి? కిందకి. రెడీ. ఒంగు. I love you. చెప్పురా. అరే పీల్చు. I love you. ఇంకో లాంగ్వేజ్ లో చెప్పాలి. ఆమె తుమాకే బాలో బాషి. అమ్మే తుమ్మకో బాలో బాసే. ఇప్పుడు తమిళ్లో చెప్పు. నా నున్నై కాదల్ ఇర్కేన్. నా గుండెలో కాదల్ ఇరికే.
ఈ పోజ్ చెప్పాలా వేరే పోజ్ మార్చేద్దా? ఇంకోటి పిరమిడ్ షేప్. అరే పిర్ర మీద కూర్చొని చెప్పరా. మా తన్నే ప్యార్ కరుచు, మై తుమ్నే ప్యార్ కరుచు. గోవా బీచ్ వెళ్ళినప్పుడు కళ్ళు ఆర్పకుండా చూస్తా. దేన్ని? ఆడు ఏం కనబడతా తెలిసిగా నన్ను అప్పుడప్పుడు పోతుంటావు. చేతన నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో కళ్ళు ఆర్పకుండా చూస్తావు? రవి మేకప్ తీసేసినప్పుడు. ఐ డోంట్ పుట్ మేకప్. Okay, now let's go up on stage. How to run Prasad and get up senior. సో చేతన పెరుగుతూ ఉంటే ఉత్తేజన్న ఏమొద్దా అనుకుంటే మంచి హీరోయిన్ అయింది. లొకేషన్ లో హీరోయిన్ నేను అవుతాను. కూతురు ఫాదర్ పక్క నుంచి అతను ఎలా మురిసిపోతున్నారు. నేను కూర్చున్నా ఇక్కడ ఉత్తేజన్ చూస్తున్నాను అనమాట. హాయ్ చేతన, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. లైన్స్ అన్ని ఓకేనా? బాగున్నాయండి అన్ని. ఇప్పుడు హీరోయిన్ ప్రపోజ్ చేయాలి, రెడీయా? హీరో ప్రపోజ్. రెడీ 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 చేతన రెడీ. నా కూతురికి ఫోన్ చేసావంటే చేశానని చెప్పే సమాధానం వచ్చేసిందండి. నాన్న నా ఫస్ట్ షాట్ డైలాగ్ చెప్తాను, ఇక్కడ కూర్చో. రెడీ రెడీ చేతన, ఆశీర్వదించండి నన్ను. రెడీ. హీరోకి ప్రపోజ్ చేయాలన్నా? రెడీ యాక్షన్. నా కూతురు చేతన హీరో అక్కడ ఉన్నాడు. సార్ నాన్న పక్కెళ్ళి నేను రెడీ 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 సార్ రెడీ సార్ రెడీ యాక్షన్. నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను, ఒక్కసారి నాన్న నా ఫస్ట్ సినిమా ఇది, లాస్ట్ సినిమా ఒకటి చూసుకున్నా. ఉత్తేజ్ గారు అక్కడ మానిటర్ చూడండి. రెడీ. ఇక్కడ ఉంది మానిటర్ చూడండి. నాన్న ఇప్పటికీ ఒక అమ్మతో పడలేకపోతున్నాం, ఇంక అమ్మ అవసరం మనకి ఇప్పుడు. రెడీ యాక్షన్. సంజయ్ నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నీకు ఐ లవ్ చెప్దాం అనుకున్నాను. ఎంతవరకు ఎందుకు ఆలోచించానంటే ఎదురుగా కన్న తండ్రి నుంచుకొని నువ్వు వేరే మనకి ఐ లవ్ యు ఎలా? నాన్న ఇది యాక్టింగ్ నువ్వు నేర్పించింది కదా. నేను ఇప్పుడు వరకు ఎవ్వరికి ఐ లవ్ యు చెప్పలేదు. సో ఇప్పుడు డాన్స్ అండి సార్. ఫస్ట్ రోజు డైలాగ్ కే ప్రొడ్యూసర్ లేచిపోయాడు సార్. ఎవరితో అండి అమ్మాయి బాగుంటుంది, అంత బాగుంటుందా సార్? నేను ఏదో నా సినిమా చేసుకుంటే మీరు ఇంట్లో ఉండండి సార్, సినిమా చూడండి. రెడీ యాక్షన్. నాకు తెలియకుండా శ్మశానాలు సైడ్ ఎప్పుడు వెళ్ళావమ్మా? అంటే మధ్యన తాతగా లేచిపోయినప్పుడు ముందు డాన్స్ చూసాను, బాగా గుర్తుండిపోయింది అన్న. చిన్నప్పటి నుంచి తను యాక్టర్ అవుతాను ఇష్టం లేదు. అన్నయ్య రోజు కొట్టి తిట్టు నువ్వు యాక్టర్ ఆర్టిస్ట్ అవ్వు అని చెప్పేసి తను మొత్తం మార్చాడు. సో ఇంట్లో డాడీ లేరని చెప్పి అమ్మా ఇంట్లో డాడీ లేరు. చేతనా డాడీ ఏం చేస్తున్నావమ్మా? దీపం వెలిగిస్తున్నానండి, దీపం వెలిగిస్తున్నానండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దేవుడు అక్కడ అంటే ఇక్కడ వెలిగించేసి దీపం పట్టుకెళ్ళి అది పెట్టాలి. సినిమా హిట్ అయిందండి. థియేటర్ లో కూర్చొని వీళ్ళిద్దరు వచ్చారు. నేను హీరో చూడడానికి వచ్చామాట. సినిమా హిట్ అయింది కదా, కర్చీఫ్ కట్టుకుని ఆడియన్ ఇద్దరు ఒక పక్క సీట్లు కూర్చొని చూస్తున్నాం. సార్ సినిమా అప్పుడుగా స్టార్ట్ అవుతుంది. సినిమా మొన్న స్టార్ట్ అయిందిగా, ఇప్పుడు ఇంకా నడుస్తుంది సినిమా. మొన్న ఎప్పుడో స్టార్ట్ అయిందిరా. ఎవడరా నువ్వు? చూడండి హీరో వస్తారు, చూడండి ఎలా ఉన్నాడు సార్ హీరో. హీరో అన్నారు ఆడే సార్ హీరో. ఎక్కడ? గడ్డ పడుకు పిల్లగా అదే సార్ హీరో. హీరోయిన్ పక్కన ఉన్నాడు. ఏ సాంగ్స్ బాగున్నాయి బారే. చూడండి ఇప్పుడు చెప్పు ఈ తప్పు ఇది ఇగో ట్రైలర్ వచ్చింది, అక్కడ ట్రైలర్ లో సాంగ్స్. ఇప్పుడు ఇలాగే కోపడు తర్వాత కచ్చి తీస్తే
కామెడీ కామెడీ భలే చేస్తారే. సూపర్ బాగా చూడు అర్జులకు చూడు 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 అదే ఫైటింగ్ సీన్ చూడండి 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 కొడతాడు అక్కడ ఎక్స్ప్రెషన్. ఒక్కసారి ఇటు పక్క చెప్పుదా. సినిమా అయిపోయింది సార్. సినిమా సార్ చాలా బాగుంది. నా ఫేస్ చూపిస్తానండి. కచ్చిప్ తీస్తున్నా, మీరు అసలు షాక్ అవ్వకూడదు. ఓకే ప్రామిస్ ప్రామిస్. 1 అబ్బా తీరా బాబు. చూస్తాడు చూస్తాడు. కరెక్ట్ చూడండి కరెక్ట్ చూడండి కరెక్ట్ చూడండి. ఆ సిమ్లు ఇచ్చి ఎక్స్ప్రెస్ చూడండి. నా పేరు ముఖేష్. అది మా పెదనాడు కొడుకు గానే చెప్పాను. కచ్చిప్ తీస్తే షాక్ అవుతానా? అయ్యారా గుర్తుపెట్టేస్తారు మరి నిన్ను. చెప్పేస్తారు మరి గుర్తుపెడితే. ఒరే నేనే సినిమా హీరోయిన్ రా. మరి ఒప్పేసుకుంటారు మరి. ఇలా ఉంటది అనమాట ఫన్నీగా తీసుకుంటా. ఎలా అనిపించింది ఓవరాల్ గా మీ అందరికి? సూపర్. ఇప్పుడు మిమ్మల్ని రోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ముక్కు అవినాష్ along with కార్తిక్. లెట్స్ వెల్కమ్ దెం. ఒరిసుడు పిన్నిసే పిట్ట నడుం చెప్పిసే పట్టుకుంటే పుల్లైసే పెట్టుకుంట పొక్కిసే మిస్సమ్మా. చేతన గురించి చెప్పాలంటే చిత్ర మూవీతో పాటు భద్రాచలం మూవీ కూడా చేశారనమాట. పెద్దగా అయిపోయారు. ఎక్స్ప్రెషన్స్ ఆ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటది మన శ్రీహరి గారితో. శ్రీహరి గారు చిన్నానండి, నేనేమో చేతన గారు చిన్నప్పుడు. చిన్నానా నాకు తెలుసమ్మా, మన ఊర్లో నా కోసం ఎవరు రాకపోయినా నువ్వు వస్తావని తెలుసు తల్లి. చిన్నానా తుంపిర్లు మీద పడుతున్నాయి. చిన్నానా ఎందుకు వచ్చావు తల్లి? ఎక్కడికి వెళ్తున్నావు చిన్నానా? పట్నం పోతున్నానమ్మా. పట్నం వెళ్తున్నావా? చిన్నానా నీ దగ్గర డబ్బులున్నాయా? డబ్బులా? డబ్బులు ఎందుకమ్మా? పట్నం పోయి బోలెడని డబ్బులు తీసుకొస్తా నీకోసం. పిచ్చి చిన్నానా ఏం తెలియదు నీకు. ఎన్ని డబ్బులు చిన్నానా? ఆ 1 రూపాయి తీసుకొని డబ్బులు చాలా జాగ్రత్త ఖర్చు పెట్టు. 1 రూపాయి ఖర్చు పెట్టమంటావా? నీకు అది ఇవ్వడమే గొప్ప. చిన్నానా నువ్వు పట్నం వెళ్ళి మంచి పేరు తీసుకురా. మన ఊరికి పేరుందిగా. మంచి పేరు తీసుకురా. మంచి పేరు తీసుకురా. ఎందుకమ్మా? చాలా ఉన్నట్టున్నాయి, మళ్ళీ ఇంకో పేరు ఎందుకు? పిచ్చి చిన్న నీకు డబ్బులు అనవసరంగా ఇచ్చిన ఉన్న 1 రూపాయి లాక్కొని పోతున్నావు చిన్నానా. అమ్మ ఇది మళ్ళీ వచ్చింది. చిన్నానా మన ఊరు గోదావరి నీళ్ళు చిన్నానా. నీళ్ళు ఇవి? ఏమమ్మా? కారిపోయి చిన్నానా, మళ్ళీ తీసుకొస్తాను. చిన్నానా వస్తున్నా వస్తున్నా. ఏమైందమ్మా? ఎలా ఉంది చిన్నానా? మినరల్ వాటర్ కదా? లేదు మెహందీ. బాగుందా చిన్నానా? బాగుంది. అయ్యో గోదావరి నీళ్ళు తీసుకొస్తా అని చెప్పా కదా, తీసుకురా అమ్మా. చిన్నానా సమ్మర్ కదా ఎండిపోయాయి. మీ అమ్మ నాకు ఇంట్లో అన్నం పెట్టట్లేదే. అన్నం పెట్టట్లేదా? అవును చిన్నానా. ఇగో నీకోసం ఆవకాయ. చిన్నానా ముద్దపప్పు నెయ్యి ఆవకాయ తిని చిన్నానా. ఏమేం చిన్నానా? ఇది కూడా మురిగిపోయింది. అయ్యో చిన్నానా మర్చిపోయి తెచ్చాను చిన్నానా. ఇది తీసుకో. ఏంటది? ఇందా పెట్టింది కుడతా. మా చిన్నాన్నకి అన్నం పెడితే ప్రేమతో ఏడుస్తున్నాడు. మాడిపోయింది పెట్టవే. పిచ్చిగా నచ్చావు లొకేషన్ లో ఎలా ఉండేది? సంజీవ్ గారు అండ్ చేతన గారు. నేను చేతన గారు అండి. సంజీవ్ గారు లొకేషన్ లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం, ఎలా ఉంటుంది? ఏ సంజీవ్ రెడీ చేద్దామా? చేద్దామా? ఓకే రెడీ. ఏంటి రావట్లేదు? నన్ను ఫాలో చెప్తా చూడు. ఇలా చెయ్యి. కాదు బకెట్కి నీళ్ళు దొరుకుతున్నావా? ఏంటి సంజు? కాదు అదే
వంగమంటే పడతాయంటారు బాబు. డైరెక్టర్ గారు ఏంటండి ఇతను ఓ పని చేయండి, హీరో హీరో రెండు చేస్తా. నేను బయటకు వెళ్ళి 10,000 చెక్కిస్తాను, నీకు నిజంగా అదే జరుగుతుంది. అవునా? 20,000 ప్లీజ్. చిన్నప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేసావని చూపించారు, ఎలా అనిపించింది? చాలా బాగుంది, భద్రాచలం అదిరిపోయింది. బాగా చేశారు, బట్ నాకు డాన్స్ వచ్చు. నువ్వు కొంచెం మేము మీకేం చెప్పగలం, మీ ఫ్యాన్స్ మేము. ఇది ఉల్టా రోస్టింగ్ అయ్యేలాగా ఉంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ అండ్ కార్తిక్. థ్యాంక్ యూ. సితారా 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 ప్రేమ పంచుకోవే మనసారా. ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది శ్రీకాంత్. పిచ్చిగా నచ్చావు రిలీజ్ అవ్వబోతుంది. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అసలు? ఓవరాల్ గా సంథింగ్ అబౌట్ ద మూవీ. వెరీ వెరీ ఎక్సైటెడ్. యూ విల్ ఎంజాయ్ ద మూవీ. థియేటర్స్ లోనే చూడండి. ఎస్, విషింగ్ ఆల్ ది టీమ్ ఆల్ ది బెస్ట్. మీరు మాత్రం చూస్తూనే ఉండండి పటాస్ ఫుల్ టు బిందాస్. బై, గుడ్ నైట్. జోక్ బాగా చెప్పారు అనుకోండి, 500 రూపాయలు అప్పటికప్పుడు గెలుచుకోవచ్చు. రెడీ? ఒక భర్త ఇంట్లో గన్ను పట్టుకొని అటు ఇటు తిరుగుతాడు. భార్య, ఏంటండి వాచ్మెన్ కి అప్లై చేశారా, గన్ను పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు? కాదే, మా తాత సింహాన్ని చంపాడు, మా నాన్న పులిని చంపాడు, నేను చిరుత పులిని చంపుతా. మరి ఏంటండి గలవ ముందే అటు ఇటు తిరుగుతున్నారు? వెళ్ళండి. కాదే, బయట కుక్కుందే, అది కరుస్తుందే.